अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु मुहूर्तकाले सूर्यादिकालस्तु नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महालक्ष्म्यै विद्महे ఇద్దరు కలిసి ఆ యొక్క మాలను తీసుకుంటూ స్వామివారి యొక్క మాలను తీసుకుంటూ మీరు ఆ యొక్క జంటలు పరస్పరంగా ఎదురుగా బదురుగా వెళ్తూ డాన్స్ చేసుకుంటూ ఆ మాలను మార్చుకోవాలి. తర్వాత నెక్స్ట్ జంట ఇలా నేను చెప్పకుండా మీరే వెల్ ఆర్గనైజ్డ్ గా ఉంటూ ఆ యొక్క కార్యక్రమాన్ని చేయాలి. మాల మాదినాలు పాట పాడితే పడుకోండి. चंद्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीवनपगामिनी अश्वपूर्वां प्रगवत्या भक्तिनाथप्रमोदिनी श्रियं देवीमुपह्वये श्रीर्मादेवीर्तिसदात् तां दोस्मितां हिरण्यप्राकारामार्द्राज्वलन्तीं रक्तां कर्मयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामियो पद्मजे श्रियम् शरणमहं प्रपद्ये अलक्ष्मीयेन शरणङ्गाग्रहे आदित्यवर्णे तपसोऽपि जातो वनस्पतिस्तव रक्षोत बिम्बः तस्य फलानि तपसानुरक्तो मायान्तरायाश्च भाष्या अलक्ष्मीपयित्वान् జంటలుగా వాళ్ళు జంట వీళ్ళు జంట अभूतिमसपृष्ठिं च सर्वान्येणतमेग्रहाद गन्धद्वारान्वारुषां यज्ञभक्तान्तरीश्वरी ईश्वरीं सर्वभूतानां तामेव नक्षते श्रियं मनसक्कामवातो बिम्बातस्तत्यपशीमहे पशूनां रूपमन्दस्य वजिश्रेयजयपरकृतः कर्तमेन प्रियाभूता తెలుగు మీడియాకి స్వాగతం సుస్వాగతం. శ్రీ పద్మశాలి తెలుగు సమాజ్ సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి ఈ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవానికి మీరు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందండి. మీరు గత 3 సంవత్సరాలుగా ఇక్కడ మీరు మీ సహాయాన్ని అందిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అలాగే మీ సహాయాన్ని అందిస్తున్నారు. మీకు ఎలాంటి అంటే మీ అనుభూతి మాతో షేర్ చేయగలరు? అందరికీ నమస్కారం అండి. మొట్టమొదటిగా ఏకే తెలుగు మీడియా వాళ్ళకి నా నమస్కారం. అంటే ఏకే తెలుగు మీడియా వాళ్ళు ఒకటే మొట్టమొదటిసారిగా ఏకే తెలుగు మీడియా ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎక్కడ తెలుగు ప్రోగ్రాములు జరుగుతున్నా ఫస్ట్ వాళ్ళు మన డాక్టర్ కంటే అశోక్ గారు చేరుతూ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ప్రతి వాళ్ళని వాళ్ళ ముందరికి ఒక కెమెరా ముందరికి తీసుకొచ్చి వాళ్ళు పలానా తెలుగు వాళ్ళు పలానా ఏరియాలో ఇక్కడ ఉన్నారని వాళ్ళు చూపిస్తున్నారు. ఫస్ట్ కంటే అశోక్ గారికి ధన్యవాదాలు చెప్పాలండి. ఆ తర్వాత శ్రీ పద్మశాలి తెలుగు సేవా సంఘం వారు నిర్వహిస్తున్న ఈ కళ్యాణోత్సవం
మహోత్సవం చాలా ఘనంగా చేస్తున్నారండి. ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 2,500 నుంచి 3,000 వరకు జనాలు వస్తున్నారు. ఇక్కడ చాలా ఆనందంగా పాల్గొంటున్నారు పూజలో. అందరూ వాళ్ళ దర్శనాలు మంచిగా చేసుకొని ప్రసాదాలు తీసుకోవడం, అందరూ కలిసికట్టుగా ఉండడం, వేరే తెలుగు వాళ్ళు ఒకరికొకరికి కలవడం ఒక మెయిన్ ఇక్కడ. ప్రతిసారి అందరూ బయట రారు, అందరూ ఒకరినొకరు కలవలేకుండా ఉన్నారు. కానీ ఇది ఒకరినొకరు కలుసుకోవడానికి గెట్ టుగెదర్ లాగా మంచిగా ఒక మంచి ప్రోగ్రాం. వేరే వెంకన్న తిరుమల వెళ్ళి మనం కళ్యాణోత్సవం చేయడం అన్న విషయం చిన్నది కాదు. అందరూ ప్రతి ఒక్కరు వెళ్ళలేరు, ఆ పూజ చేయలేరు. అలాంటిది ఈ కోడూరు శ్రీనివాస్ గారు విగ్రహాలు తీసుకొచ్చి పన్వేలు నుంచి విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ విగ్రహాలు పెట్టి ఈ విధంగా ఈ శ్రీ పద్మశాలి తెలుగు సమాజం వాళ్ళు ఇంత పెద్ద ఘనంగా ఇది కళ్యాణోత్సవాన్ని జరిపించడం అనేది చాలా పెద్ద విశేషంగా చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారు. వెంకన్న పూజ అంటే మేము వెంకన్నకి కళ్యాణోత్సవం మా చేతుల మీదుగా జరిపించగలిగామన్న ఒక అనుభూతి కలుగుతుంది ప్రతి ఒక్కరికి. అలాగే నేను కూడా 3 సంవత్సరాలుగా కంటిన్యూ వస్తూనే ఉన్నాను. నాకు సైనికోలేవాడ ఇందిరానగర్ అంటే ఒక తల్లిగారి ఇల్లు లాంటిది. అందువల్ల ఇక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా వీళ్ళని ఎప్పుడూ నన్ను ప్రతి విషయానికి ఇన్వైట్ చేస్తూనే ఉన్నారు. నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. నేను ప్రతి ప్రోగ్రాంకి ఇక్కడ వస్తూనే ఉన్నా. ప్రతి ఒక్కరిని నేను ఇక్కడ అందరితో కలవడం జరుగుతుంది. అందరూ అంటే చాలా అమ్మానంగా మాట్లాడతారు. గెట్ టుగెదర్ లాగా అందరినీ కలిసి ఒక అవకాశం కలుగుతుంది. వేరే ఏకే తెలుగు మీడియా వాళ్ళు కూడా చాలా అంటే డాక్టర్ అశోక్ కంటే గారిని చాలా మెచ్చుకోవాలండి. ఆయన ఈ విధంగా ప్రతి తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు ముంబైలో ఏ మూలు ఉన్నారో అలా ప్రతి చోటుకి వెళ్ళి తెలుగు వాళ్ళని బయటికి తీసుకొచ్చి చూపించేస్తున్నారండి. అది మెయిన్ వాళ్ళు చేసే చాలా మంచి పని అది. ఇది కంటే అశోక్ గారికి నేను ఎప్పుడు ఇదే చెప్తాను, అన్నయ్య మీరు ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రాం చేస్తూ ఉండాలి. మీరు తెలుగు వాళ్ళకి ఇలాంటి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో మీరు చూపిస్తూనే ఉండాలి. వేరే శ్రీ పద్మశాలి తెలుగు సేవా సంఘం వాళ్ళు ప్రతి సంవత్సరం ఇదే విధంగా కళ్యాణోత్సవాలు చేస్తూనే ఉండాలి. తెలుగు వాళ్ళందరికీ ఇంత మంచి అవకాశాన్ని కల్పించాలని నేను ఆ వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏకే తెలుగు మీడియాకి స్వాగతం, సుస్వాగతం అమ్మ. ఈరోజు ఇంద్రనగర్లో జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవం గురించి మీ మాటలో చిన్న భక్తురాల గురించి మనం తెలుసుకుందాం. నా పేరు వైష్ణవి శ్రీనివాస్ దొంత. గత 3 సంవత్సరాల నుంచి మా తల్లిదండ్రులు సంకల్ప దీక్షలో కూర్చుంటున్నారు. ఇంకా ఈ కళ్యాణోత్సవం వైభోగం నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఇయర్ చేస్తున్నారు 3 ఇయర్స్ నుండి. ఇలాగే ప్రతి ఇయర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి కళ్యాణోత్సవం వైభవం జరగాలని నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏకే తెలుగు మీడియాకి స్వాగతం అండి. శ్రీ పద్మశాలి తెలుగు సమాజ సంఘం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి మన తెలుగింటి ఆడపడుచులు సాంప్రదాయ దుస్తుల్లో వచ్చారండి. వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకుందాం. మీ పేరేంటండి? నా పేరు పొన్నా శ్రీలత అండి. మా వారు ఇక్కడ పద్మశాలి తెలుగు సమాజ సంఘంలో జనరల్ సెక్రటరీగా చేస్తున్నారు. మేము ఇక్కడ స్థానికంగా ఒక 14 ఇయర్స్ నుంచి ఇక్కడ స్థానికంగా ఉంటున్నాము. ఈ కార్యక్రమం ఇంత ఎత్తున జరగడానికి గత 3 సంవత్సరాలుగా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దానికి అందరికీ ఎంతమంది కృషి చేస్తున్నారంటే ఈ పద్మశాలి బాంధవ్యులందరూ చాలా కష్టపడి కృషి చేసి ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున విజయవంతంగా చేస్తున్నారు. ఈరోజు వచ్చేసి మేము అమ్మవారి సైడ్ నుంచి కళ్యాణం జరిపించాము. నాకు ఎంత హ్యాపీగా ఉందో నేను మాటల్లో చెప్పలేను. గత 2 ఇయర్స్ నుంచి చూసి నాకు ఈసారి అనిపించింది అమ్మవారి సైడ్ కూర్చొని ఆ పుణ్యఫలం ఏంటో నేను పొందుదామని ఈసారి మేము అమ్మవారి తరపు నుంచి కళ్యాణం జరిపించాము. వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా ఈ కళ్యాణ మహోత్సవం ఇంత వైభవంగా జరగడానికి కూడా కారణము ఇక్కడ చాలామంది స్థానికుల్లో మెయిన్ శ్రీనివాసులు వాళ్ళ హస్బెండ్ శ్రీనివాసులు కావడం కూడా ఒక విశేషము. అదేంటంటే మా ఫ్రెండ్ దొంత శ్రీనివాస్ వారి వైఫ్, నేను వచ్చేసి పొన్న శ్రీనివాస్ వైఫ్, తను వచ్చేసి ఏల శ్రీనివాస్ వైఫ్, తను వచ్చేసి మంచ శ్రీనివాస్ గారి వైఫ్. బహుశా ఇక్కడ అందరు శ్రీనివాసులు ఉండడం వల్లనో ఏమో మాకు బాలాజీ స్వామి కూడా అలాగే వచ్చి మమ్మల్ని ఇలా కరుణిస్తున్నారు. ఇంకా ఈ కళ్యాణోత్సవం ప్రతి వచ్చే తరాలలో కూడా చాలా వైభవంగా జరగాలని, ఇంకా చాలా
పబ్లిక్ కూడా వచ్చి దర్శనం చేసుకోవాలని ఇంకా మేము అలా చాలా కోరుకుంటున్నాము. ఈరోజు జరిగిన కార్యక్రమము ఇప్పటి వరకు నేను తిరుపతిలో కూడా చూడలేదు. ఇంత దగ్గర నుంచి నేను స్వామివారం కళ్యాణం చేస్తానని ఎప్పుడు కూడా అనుకోలేదు. అంత అదృష్టం మీ వల్ల నేను పొందాను. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏకే తెలుగు మీడియా వారికి, మా ఫ్రెండు మంచి సవిత గారికి చాలా ధన్యవాదములు. నమస్తే. థ్యాంక్ యూ మేడం.